ఏమైనప్పటికీ మనం ప్రభువుని ప్రేమించిన వారమైతే ఖచ్చితంగా మరి కొంచెము మనము ఓపిక పట్టగలుగుతాము. త్వరగానే ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే మన తృష్ణ, మన ఆశ ఏముండాలంటే, ప్రభువా ఈ దినం నాతో ఏం మాట్లాడుతున్నావు? రాత్రి నుంచి అన్న నేను కలిపి కూడా ఒక అరగంట ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా ఇంత దూరం నుంచి నడిపించినావు, నాతో ఏం మాట్లాడతావు? నాతో ఏం మాట్లాడతావు? ఎందు నిమిత్తం ప్రభువా ఇక్కడికి నడిపించినావు? కాబట్టి ఈ దినము కూడా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడినై ఉన్నావు? ఏ లోపము నాలో సరిదిద్దునై ఉన్నావు? ఏ మాటలతో నన్ను ఆదరించినై ఉన్నావు? ఏ మాటలు ఇచ్చి నన్ను హెచ్చరించినై ఉన్నావు? ఈ రీతిగా దీని మీదే మన మనసంతా నిలిపితే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో అప్పుడే అయిపోయిందా, ఇంకా చెప్పుంటే బాగుండు అనిపిస్తుంది. అలా కాకుండా మన మనసు దేని మీదో ఉందనుకోండి, ఎప్పుడు వదులుతాడు రా నాయన, ఇంక వదిలిపెట్టడా, ఏమి అక్క అప్పుడే సాంబార్ వాసన కూడా వచ్చేస్తుంది, ఇంకా మంచి మంచి వాసనలు వస్తున్నాయి, వదిలితే బాగుండు ఈ మనుషుడు అన్నట్లుగా ఉంటుంది. సరేనా? సరే, ప్రభు మనతో ఏం మాట్లాడదు అన్న దాని మీద మనసు లగ్నం చేద్దాం. రండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలోషియన్స్ చాప్టర్ 2 వర్స్ 17 to 19 తెలుగులో కలిసి ఉంది. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17, 18, 19 వచనము కలిపి ఉన్నాయి. అందరము గట్టిగా చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 2, 17, 18, 19. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులోనున్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడై అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మరలా ఏలు పెట్టుకొని శిరస్సు దగ్గర నుంచి చదువుకుందాం. జాగ్రత్తగా చదవండి. వేలు పెట్టి మధ్యలో 19వ వచనం మధ్యలో ఉంది. శిరస్సును అక్కడి నుంచి చదువుకుందాం. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఇది మీ అందరికీ తెలుసు. ఈ సమయాల్లో మరి మన దగ్గర చేరు కానీ చాలా సంఘాల్లో ఈ దినాల్లోని ఏ దినాలు అంటారండి? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అమ్మ బాబోయ్, ఎవరు చెప్పరేమో అనుకున్నాను. చాలా జ్ఞానం ఉంది మీకు. మీ జ్ఞానం ఉంది, నేను ఎందుకు పనికిరాను. అన్న నించోబెడితే మరి దంచి కొడతారేం మెసేజ్. మంచిది కదా. లెంట్ దినాలు అంటాం. ఏంటంటే యేసు ప్రభు తన శిష్యుల్ని ముందు నుంచిగా సిద్ధపరుస్తూ వచ్చినాడు కదా. ఎందుకంటే నేను ఈ లోకంలోంచి వెళ్ళిపోవాల్సిన్నది, అది కూడా తన నిర్గమము అతి కఠినమైన నిర్గమం కదా, అతి కఠినమైన కార్యము ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి అట్లాంటి కఠినమైన కార్యానికి శిష్యుల్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు. మొదటి నుంచి కూడా ఆ విషయాలు వారికి చెప్పడానికి ఆశపడుతూ వచ్చినాడు. వారి మనసులను సిద్ధపరుస్తూ వచ్చినాడు. చూడండి, మన మధ్యలో కూడా ఎవరైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా దేశానికి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారు. సపోజ్ మరి మన అన్నయ్య ఒక నెల రోజులు అమెరికా వెళ్ళడానికి, దేవుడు పరిచర్య చేయడానికి అన్నకు అవకాశం ఇచ్చాడు అనుకోండి. అన్న వెళ్తుంటే మనం ఎలా ఉంటాం? అమ్మో, నెల రోజులు ఉండడా అన్న మనతో, అన్న అక్కడ పరిచర్య చేస్తారా? కాబట్టి అన్న ఏం చేస్తాడు? ఆ నెల రోజులు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా దాసులు వస్తే దేవుని దాసులు జాగ్రత్తగా చూడాలి, మందిరం అంతా కాపాడాలి, ఇట్లా అన్ని జాగ్రత్తలు చెప్తాడు కదండి. అన్న కూడా జాగ్రత్తలు చెప్తాడు. అప్పుడు మనం అన్నకు కూడా ఏం చెప్తాము? కొన్ని జాగ్రత్తలు చెప్తాం. అన్న ఆరోగ్యం జాగ్రత్త, అసలే అమెరికా చల్లంట, అక్కడ స్వెటర్ వేసుకొని ఏదో ఒకటి కదా మన జాగ్రత్త. ఇవన్నీ ఏంటంటే దిస్ ఏ గుడ్ సెండ్ ఆఫ్ కదా. ఎవరైనా మనుషులు మనము మన దగ్గర నుంచి ఊరు వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్తుంటే మనం ఏమి ఇవ్వాలనుకుంటాం? గుడ్ సెండ్ ఆఫ్ కదా. మంచి వీడ్కోలు అంటాం కదా, వీడ్కోలు ఇవ్వాలని మనం ఆశపడతాం. అలాగే పోనీ ఒక చిన్నపిల్లోడు మన మధ్యలోంచి ఉన్నత చదువులకు వెళ్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన తమ్ముడే తబలా వాయిస్తాడు కదా, ఆ తమ్ముడు హైదరాబాదు కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాడు అనుకోండి. అందరం చెప్తామా లేదా? అందరూ తెలిసినోడు, ప్రియమైన తమ్ముడు, చక్కగా తబలా వాయిస్తాడు, నైనా సిటీలో అలా ఉంటారు, ఇలా ఉంటారు, జాగ్రత్తలు చెప్తాం కదా, జాగ్రత్తలు చెప్తాము. తర్వాత జాగ్రత్త, బైబిల్ చదువుకోవాలైనా, నువ్వు చర్చికి వెళ్ళాలి, వీ వాంట్ టు గివ్ హిమ్ ఏ గుడ్ సెండ్ ఆఫ్. అలాగే
ఆయన కూడా మరి నేను చేసుకుంటాను ప్రార్థన. కాబట్టి ఇక్కడ చూస్తూ వస్తే దిస్ ఈస్ ద డేస్ ఆఫ్ గుడ్ సెండ్ ఆఫ్. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ హిస్ డిసైపుల్స్ ఫర్ ఎ గుడ్ సెండ్ ఆఫ్. ఆయన ఒక మహోత్తరమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన సిలువలో గొప్ప ప్రాయశ్చిత్త బలి చేయడం బట్టి ఈ లోకాన్నంతటిని తలకిందులుగా చేసి మరి మానవుని మీద ఏలుతున్న అతి భయంకరమైన శత్రువైన మరణాన్ని జయించడానికి, అప్పటి వరకు మరణిస్తే తిరిగి లేసే సమస్య లేదు. దెర్ ఈజ్ నో రిజరెక్షన్ ఎట్ ఆల్. లోకంలో చచ్చాడంతే, వాడు చెరలోకి వెళ్ళిపోవాలి అంతే, తిరిగి లేసే కాన్సెప్టే లేదు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువ మీద మరి మరణాన్ని జయించినారో, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పినారో, ఎప్పుడైతే మానవునికి పాపం వల్ల వచ్చి జీతం మరణము, ఆ మరణము తర్వాత ఇంకేమి లేదు మనకి దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్. నిరీక్షణ లేదు, ఆశ లేదు, నిస్పృహలో చనిపోవటమే. ఇంత కఠినకరమైన జీవితాన్ని భూలోకం మీద జీవించిన తర్వాత, మరణించిన తర్వాత మనము చెరలోనికి నరకంలోనికి వెళ్ళిపోతామంటే అసలు మనం ఎందుకు పుట్టినట్లు? అలాంటి దిగ్భ్రాంతికరమైన మరి భయంకరమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక గంభీరమైన కార్యం చేయడానికి మనుషుని జీవితంలో ఉన్న అతి భయంకరమైన శత్రువు మరణాన్ని చిరునవ్వుతో, చూడండి మొన్న ఒక ఆయన చనిపోయినాడు, మనందరికీ తెలుసు నెట్లో. ఎంత చక్కటి చిరునవ్వు కదా. ఇప్పుడు మొహం మీద ఏమనేవాడు తెలుసా? ఆయన ఏమనేవాడు తెలుసా? యేసు ప్రభు మరణానికి భయపడేవాడు కాదు, భలే అనేవాడు. నాకు ఎన్నిసార్లు చూసానో ఆ వీడియో. మై కింగ్ ఈజ్ నాట్ లైక్ దాట్. మై కింగ్, మరణానికి ఎదురెళ్ళేవాడు నా రాజు, మరణాన్ని రా అని కౌగిలించుకునేవాడు. మన యేసు ప్రభు బిడ్డలమైన మనం కూడా మరణానికి ఎదురెళ్ళే వాళ్ళం. మిగతా వాళ్ళందరూ భయపడేవారు, కానీ మనకేం భయంలే. అరే కళ్ళు మూసి, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం, చక్కటి పాటలు పాడతాం. ఒకసారి నేను పాడా, మీకు గుర్తుందో లేదో, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదా. ఎంత ఆదరణకరమైన పాట అండి ఇది. ఇక్కడ మనకి ఒక చెవి పోగు ఉండకపోవచ్చు, ఒకరు ఉంగరం ఉండకపోవచ్చు బంగారం పెట్టుకోవడానికి, కానీ మన రాజు వీధుల్లో మన కాళ్ళ కింద ఉంటుంది బంగారం. ఎక్కడ ఉంటుందంట? వీఆర్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ గోల్డ్. బంగారు వీధుల్లో నడుస్తాం. ఎంత నిరీక్షణ! యేసు ప్రభు ఇలాంటి మహత్తరమైన కార్యాన్ని చేయడానికి శిష్యులకి మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నాడు. రండి ఆ వాక్యాలు చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 13. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేస్తుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు హృదయంలో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఇక్కడ ఆపుదామండి. చూడండి, యేసు ప్రభు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఆయన ఒక మహత్తరమైన కార్యాన్ని ఈ లోకానికి చేయబోతున్నాడు కనుక హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ సెండ్ ఆఫ్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్. ఆయన యొక్క శిష్యుల నుంచి ఒక మంచి మరి సెండ్ ఆఫ్, లేదంటే ఒక మంచి వీడ్కోలను ఆశిస్తున్నాడు. అందుకనే మీరు చూసారంటే యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి ప్రారంభించినాడు ప్రభు ఈ శిష్యుల్ని సిద్ధపరచడం అన్నమాట, జాగ్రత్తలు చెప్పడానికి. చూడండి, నేను వెళ్ళిపోతున్నాను, క్రూరమైన తోడేళ్ళు వస్తే నేను వెళ్ళిపోతున్నాను, వారు మిమ్మల్ని సమాజ మందిరానికి అప్పగిస్తారు, మీరేం భయపడక్కల్లా, నా ఆత్మ మీతో ఉంటుంది, మీరు నాలో నిలిచి ఉండాలి, మీరు శిరస్సును హత్తుకుని ఉండాలి, చాలు, మిగతాన్ని నేను చూసుకుంటా. 13వ అధ్యాయం అంతా ప్రభు చూడండి వారికి ప్రకటిస్తూనే వచ్చినాడు, ఆయన చెప్తానే వచ్చినాడు. 14వ అధ్యాయం చూడండి, మొదటి వచనము, మీ హృదయమును కలవరం వద్దు, ఇదేదో జరుగుతుంది అనుకోవద్దు, ఇది నేను చేయవలసిన కార్యము. ప్రభు సిద్ధపరుస్తూ వచ్చినాడు. 15వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎంత చక్కగా వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళని హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ గుడ్ సెండ్ ఆఫ్. 13వ అధ్యాయం నుంచి ప్రారంభించి ఇంచుమించుగా 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి,
యేసు ఈ మాటలన్నీ చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు 13వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తే 18వ అధ్యాయం వరకు వారితో విస్తరించి మాట్లాడినాడు ప్రభు. హీస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ గుడ్ సెండ్ ఆఫ్. నేను చేయ కార్యం గంభీరమైన కార్యము, సంతోషంతో నన్ను సాగనంపండి. మీరు ఏడవకూడదు, మీ హృదయాలు కలవరతంగా ఉండకూడదు, మీరు బొంకకూడదు. ఎవరన్నా చెప్పినా మిమ్మల్ని ఎవరు ఏం చేయరు, అంతా నేను చూసుకుంటా, మిమ్మల్ని ఎవరు ముట్టుకునే ధైర్యం కూడా చేయరు. కాబట్టి మీరేం కలవరపడద్దు, మీరు నాలో నిలిచి ఉండండి అంతే, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో యేసు మాటలన్నీ చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి నా గడియ వచ్చినది వారిని ప్రార్థించమని అడిగినాడు. 16వ వచనంలో మీరు అభ్యంతరపడకూడదని చెప్పినాడు. ఎన్ని మాటలు చెప్పినాడండి యేసు ప్రభు, ఎన్నెన్నో మాటలు చెప్పి వారిని సిద్ధపరుస్తూ వచ్చినాడు. 13వ అధ్యాయంలో ప్రారంభించినాడు. 18వ అధ్యాయం మొదటి వరకు విస్తారంగా వారితో మాట్లాడు. ఎందుకంటే వారు సమయం వచ్చినప్పుడు ఆయన్ని హత్తుకోకుండా పారిపోతారేమో అని. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ సెండ్ ఆఫ్. ఆ బృహత్తరమైన కార్యం చేయడానికి వెళ్ళినప్పుడు చూడండి, మరి మన కొడుకు కానీ ఒలింపిక్స్లో పాలు పొందుతున్నాడు అనుకోండి, ఎంతో కఠోరమైన సాధన చేస్తాడు కదా, కఠోరమైన సాధన చేస్తాడు. చేసి మరి ఇంకొక అరగంటలో మన కొడుకు ఆ యొక్క తన పెర్ఫార్మెన్స్ చూపించడానికి వెళ్తున్నప్పుడు పులోమని తల్లిదండ్రులు ఏడ్చారనుకోండి, ఎలా ఉంటుంది ఆ కుమారుడికి? ఎలా ఉంటుంది? అయ్యో నేను నా యొక్క కష్టాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చింది. ఇట్ ఈజ్ మై టైమ్ టు షో వాట్ ఐఎమ్ డూయింగ్ టు ద వరల్డ్. ఇలాంటి సమయంలో మీరు ఏడుస్తారేంటి, నన్ను కలవర పెడతారేంటి, నా కార్యం నేను చేయనియండి. అలాగే యేసు ప్రభు కూడా ఆయన మంచి సెండ్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేసి శిష్యులను సిద్ధపరిస్తే ఏం చేశారంటే వాళ్ళంతా చూడండి, మార్కు సువార్త వాళ్ళు ఏం చేశారో చూద్దాం. విస్తరించి ప్రభువు ఇంతిలా మాట్లాడి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని సిద్ధపరిస్తే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 11, క్షమించండి చాప్టర్ 14 చూడండి, 49వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. 50వ వచనం, మాకు 50. అప్పుడు అది కథ చూసారా, ఎలాంటి సెండ్ ఆఫ్ ఇచ్చారు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఎన్ని విషయాలు ప్రభు చెప్పి వాళ్ళని సిద్ధపరిస్తే అప్పుడు వారందరూ ఆయనను పారిపోయేరి. మీకేం జరగదు నాయన, చేసేది నేను కార్యం, చూసేది నేను. ఇంకా దారుణమైన వచనం కింద ఉంది, చదవండి ఆ కింద 51. ఎంత భయంకరం చూడండి. ఆయన ఒక శిష్యుడేమో తన సొంత దేవుణ్ణి లేదంటే తన సొంత ప్రభువుని అప్పగించినాడు. ఒక ఆయనేమో నాకు తెలియదు బాబోయ్ అని ముమ్మారి బొంకినాడు. ఒక ఆయనేమో నారబట్ట విడిచి దిగంబరే పారిపోయినాడంట. వారందరూ ఆయన విడిచి God is expecting a good send off. God is expecting good things from us. But what we are doing? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? వారు శిరస్సుని హత్తుకుని లేరు. యేసు ప్రభువుని హత్తుకుని ఉండాలి. చూడండి, యేసు ప్రభు మనకి శిరస్సు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునడి. 2వ వచనం, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకునుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. 3వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరు. కాబట్టి మనకి శిరస్సులు ఉన్నాయి, శిరస్సుని హత్తుకుని జీవించాలా. ఇంటిలో ఒకవేళ నీ భర్త రక్షణ పొందితే గనక నీ ఇంటికి శిరస్సు నీ భర్త. కుటుంబ ప్రార్థనలో నడిపించవలసిన బాధ్యత ఆయనది. ఒకవేళ నీ భర్త రక్షింపబడకపోతే, ఒకవేళ నీ భర్త గనక మరి మారు మనసు పొందకపోతే ఆ బాధ్యతను నువ్వు తీసుకొని స్త్రీగా ఆయనకి తెలియదు కాబట్టి నువ్వు నీ పిల్లలు నడిపించాలి శిరస్సుగా. కాబట్టి ఇప్పుడు సంఘానికి మనందరికీ ఎవరు శిరస్సు అండి?
క్రీస్తు మనకి శిరస్సు. కాబట్టి వారు మంచి హత్తుకుని ఉంటే ఆయన ఖచ్చితంగా గుడ్ సెండ్ ఆఫ్ ఇచ్చేవారు. ప్రభా, నువ్వు మరలా వస్తావు, నువ్వు తిరిగి లేస్తావు మాకు తెలుసు, ఆనందంతో ఆ కార్యానికి వారికి పంపించేవారు. అయితే వారందరూ పారిపోయినారు. ఇంకో సెండ్ ఆఫ్ చూద్దామా? ఇంకొక సెండ్ ఆఫ్ ఇలాంటిదే. చూడండి, మొదటి రాజుల గ్రంథము ఇంకొక సెండ్ ఆఫ్ జరిగింది. అక్కడ ఏం జరిగిందో కూడా చూద్దాం. క్షమించండి, రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక సెండ్ ఆఫ్ జరిగింది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతోనను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండినాను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనన్ను. గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పో, నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పుకున్నాక వారిద్దరూ ప్రయాణమై పోయింది. ఇక్కడ కూడా చూస్తున్నాము, ఏలియా అనే ఈయన తన సమయం అయిపోయింది కాబట్టి ఆయన సమయం అయిపోయింది కనుక ఆయన ఈ లోకంలోంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. కాబట్టి ఎలీషాకి చెప్తున్నాడు, అయ్యా మరి నా సమయం అయింది కదా, నేను వెళ్ళిపోవాలి. నన్ను మరి ప్రభువు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బేతేలుకి వెళ్ళమంటున్నాడు. నేను బేతేలుకి వెళ్తానంటే ఈయన ఏం చెప్పాడు? అవునండి, సరేనా గురువుగారు, మరి జాగ్రత్త, మరి నాకు ఇప్పటి వరకు అన్ని విషయాలు నేర్పించారు, జాగ్రత్త వెళ్ళండి అన్నాడా? యూ వాంట్ టు గివ్ ఏ గుడ్ సెండ్ ఆఫ్. అస్సలు యెహోవా జీవముతోడు నీ జీవితం కుదరదు. బేతేలుకా? నేను వస్తా పదా. ఏంటి బేతేలు? ఏంటి బేతేలు ఏమంటామండి? దేవుని మందిరము బేతేలు. యాకోబుకి దేవుడి మరి బేతేల్లో ప్రత్యక్షమైనప్పుడు ఇది యెహోవా ఉండు స్థలము, ఇది దేవుని మందిరమే కాక వేరేది కాదనను. దేవుని మందిరానికే కదా, నేను వస్తా పదా. ఏం కాదు, అస్సలు విడవట్లా. బేతేలుకి వెళ్తావా? నేను వస్తా. సరే, బేతేలుకి వెళ్ళిన తర్వాత ప్రవక్తల శిష్యులు చూసి ఏలియాని అడుగుతున్నారు, ఏమయ్యా నీ గురువు వెళ్ళిపోతాడని నీకు తెలీదా? మాకే తెలుసు, కింద వాళ్ళం లో గ్రేడ్ శిష్యులు, నీకు తెలీదా? అయినా కానీ సమస్య లేదు. అక్కడి నుంచి ప్రభు ఎరుకోకి వెళ్ళమన్నాడంట. సరే, బేతేలు కంటే వచ్చాను దేవుని మందిరానికి. ఎరుకో ఏంటండి? శాపగ్రస్తమైన పట్టణము. ఎరుకోకి నేను ఎందుకులే, సర్లే నిన్ను ఆ ప్రాంతానికి దేవుడు నడిపిస్తున్నాడు కదా, నువ్వు పోరా అని చెప్పాడండి. శాపమైన ఏమైనా నేను నిన్ను విడవను, నేను నిన్ను విడవను, అంతే. ఎరుకోక వెళదాం పద ఇద్దరం. సరే, ఎరుకోకి వెళ్ళినారు. అక్కడి నుంచి ప్రభు ఏం చెప్తున్నాడు? ఎరుకో నుంచి యోర్దానికి పద, యోర్దానికి వెళ్ళమంటున్నాడు. పద, యోర్దానికి కూడా నేను వస్తా. యోర్దాను ప్రవాహం ఉంటుంది, అదంతా నది అంతా దాటాలి, ఎందుకు వచ్చిన గొడవలే ఇక్కడ అనుకోలే. మీరు వెనకాలకి వెళ్ళి మ్యాప్స్లో చూడండి ఎలా ఉంటుందంటే వారి ప్రయాణము జిగ్జాగ్ కింద ఉంటుందన్నమాట. ఇలాగా వెనక ముందు మళ్ళా ముందుకు. ఇక్కడ బేతేలు ఇక్కడ ఉంటే మరి ఇక్కడి నుంచి మళ్ళా ఎరుకో వెనక్కి, అక్కడి నుంచి మరలా ముందుకి. ముందు వెనక చేస్తే ఎవడైనా ఇక్కడి నుంచి రండి మనం ఇక్కడ ఇంకో ఊరు ఉంటుంది, ఎవరన్నా మన ఇక్కడ మనకి ఊర్లో వెళ్తుంటే అక్కోళ్ళు ఊరు వస్తుంది, పెరకపల్లి వెళ్దాం అన్నారు అనుకోండి, అందరం బయలుదేరుతాం. సరే, పెరకపల్లి వచ్చిన తర్వాత రండి మనం వెనకాల మళ్ళీ ఇంకో ఊరికి వెళ్దాం అన్నాం అనుకో, ఏంటన్నా పని పాటలే, వెనక్కి ముందుకి ఎందుకన్నా, వెళ్తే అలాగే వెళ్ళిపోతాం తిన్నగా. మళ్ళీ ఆ వెనకాల నుంచి హైదరాబాద్కి వెళ్దాం అన్నాను, చిరాకు వచ్చేదాం మనకి, ఏంటి అనకేం పని లేదు వెనక ముందు తిప్పుతున్నాడని. ఆ రీతిగా ఒకటి జిగ్జాగ్ ప్యాటర్న్ ఉన్న, అసలు ఏమి కాదు, నేను నిన్ను విడవను. ఏంటి ఇక్కడ ఈ మనిషినికి ఆతురత ఏంటి? అదే అడిగినాడు ఏలియా. చూడండి ఒక మాట అడుగుతాడు చూడండి, 9వ వచనం చూడండి, గట్టిగా చదవండి అక్క ఎవరైనా. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ అద్దముని తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు. అదండి కథ.
ఎందుకు ఇంతగా హత్తుకుని మనుషుడు ఏలియాని వెంబడిస్తున్నాడు? ఎట్లయినా కానీ నా గురువుకు గుడ్ సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిందే. సంథింగ్ ఐ నీడ్ టు రిసీవ్, సంథింగ్ ఐ నీడ్ టు గెట్ ఫ్రమ్ ఎలియా అని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు ఈయన. ఏంటి నీకు కావాలంటే, ఈయన ఎంత తెలివైనాడో చూడండి. ఎలియా గారు, గురుగారు, మీకు ఒక్క ఆత్మ ఉంటే నాకు ఎంత కావాలంట? డబల్ పోర్షన్ ఐ నీడ్. ఎప్పుడైనా ఈ ఆసక్తి కలిగి ఉన్నావా? యేసు ప్రభు తన శిష్యుల నుంచి అదే ఆశించినాడు. నేను పరిశుద్ధాత్మను పంపుతాను, నాకన్నా గొప్ప కార్యములు మీరు చేస్తారు. నేను నీళ్ళ మీద నడిస్తే మీరు సముద్రం మీద నడవగలరు, మీరు శిరస్సును హత్తుకుని ఉంటే ఈ లోకాన్ని తలకిందులు చేయగలుగుతారు. అయితే వారందరూ విడిచి పారిపోయినారు. ఇక్కడ ఈ మనుషుడైతే ఒక మనుషుడైనా, ఇంతకీ ఈయన దేవుడు కూడా కాదు ఏలియా, కానీ దేవుని చేత ఏర్పరచబడిన గొప్ప ప్రవక్త. ఇలాంటి ఒక మనుషుని కూడా విడవడానికి ఎలీషా ఇష్టపడలేదు. అయితే సృష్టికర్తని వారంతా విడిచి పారిపోయినారు. నిజానికి ఒక ఆయన అంటాడు కదా, ఈ లోకంలో అత్యంత దారుణంగా అతి దారుణంగా అన్యాయం గావింపబడింది ఎవరైనా ఉంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైన ఒక ఆయన అంటాడు. చూడండి, ఒక గుడ్ సెండ్ ఆఫ్ కూడా ఆయన నోచుకోలేడా? చూడండి, ఇక్కడ ఏలియా గారికి ఎంత మంచి సెండ్ ఆఫ్ దొరికిందే. ఆయన రథముల్లో వెళ్ళిపోయే వరకు ఆయన వెంబడించినాడే. మిగతా శిష్యులంతా వెనకేసినా కానీ అగ్ని రథాలు వాళ్ళిద్దరిని సపరేట్ చేసే వరకు ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ, నేను నిన్ను విడవను. ఐ నీడ్ టు గెట్ ద డబుల్ స్పిరిట్ ఫ్రమ్ యూ. నీ నుంచి నాకు రెండు పాలు కావాలి. ఎందుకంటే నాకు తెలుసు నిన్ను ఇశ్రాయేలీయులకి సవాలుగా ఉండడానికి, ఇశ్రాయేలీయులందరూ దేవుని విడిచిపెట్టి తమ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఇశ్రాయేలీయులందరినీ దేవుని వైపు తిప్పడానికి యెహోవా నిన్ను కోరుకున్నాడు. ఆ రీతిగా నా బ్రతుకు కూడా ఉండాలి. ఇశ్రాయేలీయులందరికీ గొప్ప ప్రవక్తగా నేను ఉండాలి. ఇశ్రాయేలీయులు దేవుని మార్గాన్ని విడిచిపెడితే వాళ్ళని సరిచేసే విధంగా ఉండాలి. ఇశ్రాయేలీయులకు ఆపదొస్తే వాళ్ళని రక్షించే విధంగా ఉండాలి. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని నేను నిరూపించాలి. నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచేయి. ఏలియా అయితే వణికిపోయినాడు. అమ్మా, ఇది కష్టతరం, నా వల్ల కాదు. ప్రభు ఇస్తాడు. ప్రియుడా, ఎలీషాలాగా బ్రతకాలని ప్రభు యొక్క ఆశ. 2 పాళ్ళు సవాలుతో కూడిన జీవితము. ఆఖరికి ఎంత గొప్పగా ఆయన కోరికను ప్రభు నెరవేర్చినాడంటే, ఎలీషా శల్యములకు తగిలి, ఎముకలకు తగిలి ఒక ఆయన లేచినాడంట. నీలో కోరికుందా? ఎప్పుడైనా ప్రభువుని అడిగినావా? ప్రభా, నాకు ఇలాంటి ఆత్మ అనుగ్రహించు. తన పిల్లలు పాములు అడిగితే రొట్టెలు అడిగితే పాములు ఇచ్చిన. వీఆర్ నాట్ ఆస్కింగ్ ద లార్డ్, లార్డ్ గివ్ మీ ద స్పిరిట్, లార్డ్ గివ్ మీ అన్ అర్జ్. శిరస్సును హత్తుకునే జీవించే జీవితం నాకు అనుగ్రహించు ప్రభువా. విస్తరించి ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు విస్తరించి మాట ఒక్కడు లేడు. అయ్యో, ఏలియా ఒక మనుషుడైనా మిగిలినాడు ఆయనకి మంచి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. యేసు ప్రభు వారికి ఆయన నమ్మిన శిష్యులే వెనుపోటు పొడిచినాడు. ఒక ఆయనేమో మరి అప్పగించినాడు, ఒక ఆయనేమో నేను ఎరిగిన ఆయన ఎవడయ్యా అని తిట్టుకోవడానికి మొదలుపెట్టినాడు, ఒక ఆయనేమో దిగంబరి శరీరంతో పారిపోయినాడు. యేసు ప్రభువుని వెంబడిస్తున్న నీవు నేను ఎట్లున్నాము? ఎలీషా మాదిరి ఉన్నామా? లేకపోతే మంచిగా మొదలుపెట్టి అప్పుడప్పుడు లోకంలోకి వెళ్ళిపోయి అసలు ఈయనెవరో ఎరుగుమన్నట్టుగా ప్రవర్తిస్తున్నామా? మందిరంకి వచ్చినప్పుడు చక్కగా ముసుగు వేసుకుంటాం, లేదంటే మోకాళ్ళ మీదకి వస్తాం, యేసు ప్రభు పాటలు పాడతాం, దేవుని ఎరిగినట్లే ప్రవర్తిస్తాం. లోకంలోకి వెళ్ళిన తర్వాత మన జీవితం చూస్తే భయంకరము. అయ్యో, బంధువులతో కలిస్తే ముహూర్తాలు చూస్తాము, లేదంటే వారి కార్యములు చేసేస్తాము. సపరేటెడ్ లైఫే లేదు, ప్రభు గురించి ప్రత్యేకింపబడిన లైఫే లేదు, సవాలుతో కూడిన జీవితమే లేదు. ఎందుకు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలా? శిరస్సును హత్తుకునే జీవితం మనలో లేనప్పుడు ప్రభు మనలో ఎందుకు కార్యం చేయాలా? చూడండి, ఒక రాజు ఉన్నాడు. శిరస్సుని హత్తుకున్నంత కాలం ప్రభు ఆయన్ని దీవిస్తూ వచ్చినాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన చుట్టూ ఉన్న రాజ్యాన్ని, ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ప్రభు దీవిస్తూ వచ్చినాడు. చూడండి, ఆ రాజు గురించి 2 మాటలు చూసి మనం ముగించుకుంటాం. మొదటి రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజుల గ్రంథము ఆ రాజు మనందరికీ తెలిసిన వాడే. 3వ అధ్యాయం చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతని కల్లుడాయను.
ఆ! ఆ! సరే. ఈ రీతిగా దావీదు చనిపోయిన తర్వాత దేవుడు ఆయన కుమారుడైన సొలొమోనుని కోరుకున్నాడు. ఆయనకొక బృహత్తరమైన కార్యాన్ని కూడా ప్రభువు అప్పగించినాడు. దావీదైతే ఏ పనైతే చేయలేకపోయినాడో దేవుని మందిరాన్ని కట్టించే బాధ్యతను కూడా ప్రభువు ఇచ్చి ఇశ్రాయేల్ అందరి మీద ఆయన్ని అధికారిగా, రాజుగా నియమించినప్పుడు ఆయన ఏం చేసినాడు చూడండి. 3వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైండును గనుక బలులను అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించును. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడగు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలమైన సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతను కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. 8వ వచనము 7వ వచనము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడిని నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడు నైనా నేను నీవు కోరుకునే జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించుందన్న వారిని లెక్కపెట్టుటయో వారి విశాల దేశము తనిఖీ చేయటం అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడిని నాకు వివేకము గల హృదయమును. ఎంత మంచి కోరికని కలిగినాడు. ఈ యొక్క కోరిక చాలు. నేను కూడా ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను, ప్రభా బుద్ధి జ్ఞాన వివేకముల గల హృదయం నాకు దయచే. ఎందుకంటే వివేకము గల హృదయం మనకు అనుగ్రహిస్తే ఎప్పుడు శిరస్సును మనము వదిలిపెట్టము. కాబట్టి మనం ఎంతో సింపుల్గా చదివేశాం. కానీ మరి 3వ అధ్యాయం 4వ వచనములో మనం చదివితే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైన గనుక బలు అర్పించటికే రాజు అక్కడికి పోయి వాళ్ళ బలిపీఠం మీద 1000 దహన బలులను చాలా సింపుల్గా చదివేశాం. కానీ ఒక దహన బలి అర్పించడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా మీకు? తెలుసండి? ఒక దహన బలి అర్పించడానికి 31st నైటు మరి మేకో గొర్రె పట్టుకొస్తాం. ఎందుకు? గొర్రె పొట్టేలో ఎందుకు? అందరికీ లో ఫీస్ట్ కదా. అప్పుడు కొంతమంది సంఘంలో ప్రావీణ్యులు ఉంటారు. ఎందుకంటే ఆ గొర్రెనంతా సిద్ధం చేయడం వారికి తెలుసు. 4 గంటలకు లేచి సిద్ధపరుస్తారు. ఎంత కష్టమండి. దాన్ని కోసి కట్ చేసి అవయవాలన్నీ విడదీసి శుభ్రపరిచి ముక్కలుగా. అలాగే దహనబలి అర్పించడానికి ఎంత శ్రమ పడాలి. దహనబలి అంటే సామాన్యం కాదు. దహనబలి గురించి మీకు డీటెయిల్ కావాలంటే లేవియాకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచే దహనబలి గురించే రాయబడి ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి బలి దహనబలే. దహనబలికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దహనబలి లేకపోతే వేరే బలులేమీ లేవు. ఎందుకు దహనబలి అంత ప్రాముఖ్యం అంటే దాని తర్వాత వచ్చే మరి సమాధాన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ ఏ బలి అర్పించాలన్నా ఈ దహన బలిపీఠం మీద ఉన్న నిప్పులతోనే చేయాలి. వేరే నిప్పు నువ్వు తీసుకురాకూడదు. ఈ దహన బలి అనేది నిరంతరము జరగవలసిన ప్రక్రియ. ఇశ్రాయేలీలకి మరి దినం ఎప్పుడు ఆరంభమవుతుందంటే సాయంకాలం 6 గంటలకు ఆరంభమవుతుంది. ఈ దహన బలి అనేది ప్రతి నిత్యము జరగవలసిన బలిది. ఎప్పుడు అగ్ని ఆరిపోకూడదు అన్నమాట. అదే 6వ అధ్యాయంలో చెప్తాడు. ఎప్పుడు అగ్ని ఆరకూడదు, బలిపీఠం మీద నిప్పులు ఎప్పుడు మండుచుండవలన. ఎందుకు? ఎప్పుడు ఏ సమాధాన బలి అవసరం అవుతుందో, ఎప్పుడు పాపరిహార బలి అవసరం అవుతుందో దానికి నిప్పు ఎక్కడి నుంచి తేవాలండి? దహన బలిపీఠం నుంచి తేవాలా. నీ సొంత నిప్పు ఏదో పట్టడానికి వీల్లేదు. యాజకుని అభిషేకించాలంటే దహన బలిపీఠం మీద ఉన్న బూడిదని తీసుకొని దానితో పవిత్ర జలాన్ని చేసి యాజకుడు మరి పవిత్ర స్నానం చేస్తాడు. ప్రధాన యాజకుడిని మరి సిద్ధపరచాలన్న దహన బలే. యేసు ప్రభు దహన బలిగా తన్ను తానుగా ప్రభువుకు సమర్పించుకున్నాడు. ముందు తండ్రికి సమర్పించుకున్నాడు. దహన బలిలో ఉన్న ప్రాముఖ్యత ఇంకోటి ఏంటంటే దహన బలిలో ఉన్న సమస్తము కాలిపోవాలి. దేది కాల్చకుండా మిగల్చకూడదు. పాపరిహారార్థ బలిలోన యాజకుడికి కొంత చెల్లుతుంది, మరి మిగతా బలిలో యాజకుడికి కొంత తీసిస్తుంది. దహన బలి అలా కాదు, సంపూర్ణంగా కాల్చి ఎముకలు కూడా బూడిదైపోవాలి. ఇప్పుడు చెప్పండి, అలాంటి బలులు ఎన్ని అర్పించినాడు? ఎంత సమయం పడుతుంది? ఒక 5 నిమిషాలు నేను ఇక్కడ ఇంకా ఎక్కువ చెప్తున్నాను. ఈ సోది భరించలేకపోతున్నాం రా బాబు. ఎందుకు వచ్చింది ప్రభా? దహన బలి అంటాడు, అంటాడు, ఇవన్నీ ఎందుకు మాకు కదా? ఇరిటేషన్ వచ్చేది మనకి. 1000 దహన బలులు అర్పించడానికి ఎంత సమయం పట్టుంటుంది ప్రియురా? ఆలోచించండి. అంత సమయం గిబియోనులో గడిపినాడు దేవుని సన్నిధిలో. 1000 అర్పించే వరకు ప్రభు ప్రత్యక్షం కాలా.
వెయ్యో బలవుతుంటే, అమ్మా ఇన్ని రోజులు ఇన్ని దినాలు నా దగ్గర ఉండడానికి ఇష్టపడినాడు, నీకేం కావాలో కోరుకో అంటే ప్రభు ఇచ్చినాడు. ఎలాంటి మనసుని ప్రభు ఆయనకి అనుగ్రహించినాడు చూడండి. ఆయన ఆ రీతిగా అడగగానే, నీవు ఇలాగడిగినందున 12వ వచనము, నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకముల హృదయం నీకు ఇచ్చుచున్నాను. ఈ ఈ ఈ మాట మీరు గమనించండి, అందరం కలిపి చదువుదాం. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును. ఎలాంటి మనిషి అండి ఈయన? దేవుడు ఈయన గురించి చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? నీలాంటి వాడు ఎవడు ఇంకా భూమి మీద పుట్టడు, నీ మునుపు లేడు, నీ తర్వాత కూడా ఎవడు రాడు, అంతే. ఎంత మంచి మాట దేవుడు వచ్చినాడు. ఇలాంటి ఆయన్ని మీరు చూడడానికి ఆశపడుతున్నారా? పరలోకంలో చూస్తాం సొలొమోన్ని, ఏం బాధలా. ప్రభా సొలొమోన్ అంట ఈ మాట పలికినావు కదా, నాకు ఎప్పుడు ఆశ, పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇంకా ముందు రాడంటే అసలు ఎలాంటోడు ఈయన? సామాన్యుడు కాదు సొలొమోను, 1000 సామెతలు పైగా చెప్పినాడు. తర్వాత ఎంత జ్ఞానము, ఆయన జ్ఞానము, ఆయన దాసులు వేసుకునే బట్టలు చూస్తే కనుక చూడండి, ఆయన రాజ్యములో ఎలా ఉందంట. 4వ అధ్యాయంలో చూస్తాం చూడండి. 4వ అధ్యాయంలో 20 వచనం ఎవరైనా చదవండి. 4వ అధ్యాయం 20 వచనం. అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు ధరినున్న ఇసుక రేణువులంత విస్తారమైన సమూహమై తినుచు త్రాగుచు సంబరపడుచు. ఇతను ఒక్కడే కాదండి, జనులందరూ కూడా. ఆ తర్వాత కింద మనం చూస్తే ఆయన ఫుడ్ ఎలాంటిది, ఎలాంటి ఫుడ్ తినేవాడు అన్నీ రాయబడతాయి. 24వ వచనంలో చూస్తే, నది యూఫ్రటీస్ యువతల తిప్సాహు మొదలుకొని గాజా వరకు నది యువతలో ఉన్న రాజులందరి మీద అతనికి అధికారం ఉండెను, అతని కాలమున నలుదిక్కలా నెమ్మది కలిగి ఉండెను. 25వ వచనం, సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకు తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుచుండిరి. అసలు ఎలాంటి ఇదంటే ఏమేం చేసినాడండి. జనులందరూ, ఎందుకు ఇదంతా వచ్చింది? ఆయన శిరస్సును హత్తుకుని ఉన్నాడు. రాజు శిరస్సును హత్తుకుని ఉంటే ప్రజలంతా సంబరమాశ్చర్యాలంట. రోజు తింటున్నారు, తాగుతున్నారు, వారి జీవితంలో కొదువేమీ లేదు, ఎంత సంతోషంగా వారు గడుపుతున్నారు. తర్వాత మరి ఆయనకి ఎప్పటికప్పుడు ఆయనకు వస్తుంది. 29వ వచనం చూడండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసిన కనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానం కంటే నైగుప్తుల జ్ఞానం అధికమై. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఒక మంచి మాట రాయబడి ఉంది చూడండి. 32వ వచనం నుంచి, అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు చదవండి 33. ఎవరైనా యవనస్తులు 33 నుంచి యవనస్తులు గట్టిగా చదవాలి. గట్టిగా చదవండి అయ్యా యవనస్తులు, చదవండి ఎవరైనా గట్టిగా. మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమనే కానీ గోడలో నుండి మొలుచు ఇప్పుడు చెప్పండి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ? ఎవరు చెప్పండి? మనం బాటనీ అంటే మన పుస్తకాల్లో చదువుతాం, కానీ ముందు హిస్సోపు మొక్క దగ్గర నుంచి లెబానోన్లో మొలిచి దేవదారు వృక్షములన్నిటి గురించి రాసినాడు. అంటే బాటనీ క్లాసిఫికేషన్ మొత్తం, బాటనీలో వృక్షాల క్లాసిఫికేషన్ అంతా ఎవరు రాశారంట? జువాలజీలో జంతువుల గురించి క్లాసిఫికేషన్ అంతా ఎవరు రాశారు? నీ పుస్తకాల్లో ఎవరో తెలియదు, కానీ ఫాదర్ ఆఫ్ బాటనీ జువాలజీ బైబిల్ ప్రకారం హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ అండ్ జువాలజీ? దేవుడు అంతా జ్ఞానం ఇచ్చినాడు. ఎందుకు వచ్చింది? శిరస్సును హత్తుకుని ఉండటం వల్ల. దేవుడు అంత వివేచన అనుగ్రహించినాడు, గొప్ప చేసినాడు, నలుదిక్కుల నుంచి నెమ్మది అనుగ్రహించినాడు. అయితే భయంకరమైన విషయం ఏంటంటే, శిరస్సును హత్తుకున్నప్పుడు ఇంత నెమ్మదిని, నలుదిక్కుల నుంచి నెమ్మదిని అనుభవించిన ఈయన రండి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అనుజనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను
ఫరే కుమార్తెను గాక. ఆ జనులో ఇంకా అనేక మంది పరిస్థితులు మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చాను. 3వ వచనం అందరం కలిపి చేద్దాం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును 4వ వచనం కూడా, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు తిప్పగా తన తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థంగా కాక. ఎంత దారుణమైన విషయము. యేసు ప్రభు ఈయన గురించి చెప్పిన మాటలు, దేవుని చెప్పిన మాటలు ఏంటంటే, ఇంతకు ముందు నీలాంటోడు ఉండడు, ఆ తర్వాత నీలాంటి వాడు ఉండడు భూమి మీద. అంత మరి పెక్యూలియర్ లేదంటే నోబల్ మ్యాన్గా ప్రభు ఆయన్ని సృష్టిస్తే, ప్రభు ఆయనకి జ్ఞానం ఇస్తే, మరి ఫాదర్ ఆఫ్ బాటనీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ, లేదంటే మరి నలుదిక్కుల నెమ్మది, ఒక్క యుద్ధం చేయలేదు ఆయన, నెమ్మది ఒక్క యుద్ధం చేయలేదు, అందరూ కప్పం కట్టేవారు. ఎలా సాధ్యం ఇది? దేవుడు అనుగ్రహించినాడు. యోర్దాన్ నది అవతలున్న వారు కూడా కప్పం కట్టేవారు. అంటే ఈయనకి ఇంత నెమ్మది అనుగ్రహిస్తే దేవుని యొద్ద నుంచి హృదయాన్ని తిప్పివేసినారు. చూడండి విశ్వాసి, నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఏ సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకమైన జీవితం మన కనుక కలిగి లేకపోతే, శిరస్సును హత్తుకునే జీవితం కనుక మనకి లేకపోతే, అయ్యో భ్రష్టులమైపోతాం. ఎంత భ్రష్టుడిగా మారినాడంటే, దేవుడు ఆయనకి అనేక మార్లు ప్రత్యక్షమైనాడు. 3 సార్లు ఆయన ప్రత్యక్షమైనాడు. ప్రభు ప్రత్యక్షమయ్యి మరి ఆయనతో మాట్లాడినట్లుగా చూస్తాం. 9వ వచనం చదవండి, 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయి. ఎంత దారుణం అండి చూడండి. సొలొమోను హృదయం ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే, వెళ్ళిపోయిందంటండి అతని యొద్ద నుంచే. చూడండి, ఇది గమనించండి. సొలొమోను హృదయము ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందంట? ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సొలొమోన్. అంటే అతని యొద్ద కూడా అతని హృదయం లేదు. అందుకే దేవుడు హృదయం గురించి చెప్పినాడు. ఏమని చెప్పినాడు? హృదయం ఎంత మోసకరమైనది, ఘోరమైన దాన్ని గ్రహింపగలిగిన వాడు. ఎందుకంటే అది నన్నే మోసం చేస్తుంది. మన హృదయము ఆయన యొద్ద నుంచే తొలగిపోయింది. ఎంత భ్రష్టుడైపోయినాడంటే మరి ఎవరు కూడా అలాంటి కార్యం చేయరు. ఎలాంటి కార్యం చేసినాడు తెలుసా సొలొమోను? చూడండి 5వ వచనము 7వ వచనం చదవండి ఎవరైనా. 7వ వచనం ఎవరైనా చదవండి గట్టిగా. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేచు బలులు అర్పించుండన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ. ఎంత భయంకరమైన కార్యం చేసినాడంటే, యెరూషలేము కొండ మీదే ఆయన భార్యలకి దేవాలయాలు కట్టినాడు. అంటే ఎంత దారుణం అంటే, యెరూషలేములో సియోను కొండ మీద ఉన్న దేవుని యొక్క ద్వారాలు ఇలా తెరిస్తే ఎవరు కనపడుతున్నారు ఎదురుగుండా? కెమోషు అనే మోయాబీల విగ్రహంకి బలిపీఠాలు, మొలెకు అనేది. ఇంత దారుణం ఎవరైనా చేయగలరా అండి? ఈ కార్యము జీవగల దేవుని యొక్క ఆలయము. మరి ఆ ఆలయానికి ఉన్న విశిష్టత మీరు ఎవరైనా ఎరుగుదరా? సొలొమోను కట్టించిన ఆలయంకి, ఈ లోకంలో ఉన్న ఆలయానికి విశిష్టత ఎవరైనా ఎరుగుతారా? ఎవరైనా చెప్తారా? తేడా ఎవరైనా చెప్తారండి? తేడా చెప్తే నేను వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. మంచి గిఫ్ట్. ఈ లోకం పుట్టినది మొదలుకొని అనేక దేవాలయాలు, అనేక మందిరాలు అనేవి దేవునికి కొరకే కట్టబడినవి. సొలొమోను ఇంచుమించు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరములు, 956వ సంవత్సరం కూడా చెప్తున్నాను, ఆ సంవత్సరంలో ఒక దేవాలయాన్ని కట్టినాడు మొట్టమొదటిగా ఈ భూమి మీద. ఆ దేవాలయానికి వేరే మందిరాలకి లేదంటే వేరే గుడులకున్న డిఫరెన్స్, ఒక యూనిక్ డిఫరెన్స్ ఎవరైనా చెప్తారా? అన్నవాడు చెప్పినాడు, ప్రయత్నించండి చాలు, ఆ మచ్చు దేవుడు ఇచ్చినాడు. కరెక్ట్, అన్న చెప్పింది కరెక్టే. ఇంకా ఒక యునీక్ డిఫరెన్స్ ఉంది.
ఆ దేవాలయానికి మచ్చి అయితే దేవుడు ఇచ్చిన, మిగతా దేవాలయాలకి ఎవరు ఇచ్చినారో తెలియదు మనకి. ఏ దేవాలయమైనా ఎవరికి ఏ దేవతకి కట్టినా కానీ ఒక డిఫరెన్స్ ఉంది. ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారండి? ఒకటే డిఫరెన్సు. ఆలోచించండి, మీకే తెలుస్తుంది. చూడండి, ఒక దేవాలయం కట్టాలంటే మన మందిరాలు ఇలాంటి ఆలోచించకండి. దేవాలయం గుడి కదా, ఒక గుడి కట్టాలంటే ఏముండాలా? ఏముండాలా? బాబోయ్, ఏముండాలి అసలు? ఒక గుడి కట్టాలంటే ఏముండాలండి? అబ్బా అబ్బా, అలా గుడి కట్టాలంటే ఏముండాలండి? ఒక గుడి కట్టాలనుకోండి ఏముండాలి? అబ్బే, మీరు ఎక్కువ ముందుకెళ్ళిపోతున్నారు. అసలు ముందు ఆలోచిద్దాం, ముందుకెళ్ళిపోద్దు. ఎవరో చెప్పారు, అది అక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు కదా, ఒకటి పెట్టి అప్పుడు దానికి కదా. సొలొమోను కట్టిన దేవాలయానికి ఉన్న యునిక్ థింగ్ అంటే దేర్ ఈజ్ నో ఐడల్ ఇన్ దాట్. ఏ విగ్రహం లేదు దాంట్లో. జీవము గల దేవునికి కట్టినాడు, జీవము గల దేవునికి. అక్కడ కూడా మోషే చెప్పినట్లుగానే మరి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో వెలుతురుంటుంది, పరిశుద్ధ స్థలంలో మరి క్యాండిల్ స్టిక్ అంటే దీపస్తంభం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముండదు, ఓన్లీ కరుణాపీఠము, ఓన్లీ మందసము. అక్కడ ఒక వెలుతురు వెళ్ళడానికి ఒక చిన్న రంధ్రము కూడా ఉండదు. కానీ పరిశుద్ధ స్థలం మెరిసిపోతుంది, ఎందుకంటే జీవము గల దేవుని మహిమ అక్కడ ఉంది. జీవము గల దేవుని మహిమ అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అలాంటి గొప్ప మందిరాన్ని కట్టినాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు దేవుని మహిమ ఉంది, దేవుని కాంతి ఉంది. ఒక్క సూర్యరశ్మి పడడానికి కూడా వెంట్రుక వాసి అంత ఖాళీ లేని అతి గడాంధకారమైన స్థలములలో నివసించే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మహిమ ఉంది. దేవుని యొక్క మహిమ తేజరిల్లుతుంది. అలాంటి మందిరం కట్టిన ఎలా కట్టగలిగినాడు? దెర్ ఈజ్ నో ఐడల్ ఇన్ దిస్ టెంపుల్. మొట్టమొదటిగా కట్టినాడు. అదే దేవాలయాన్ని ఎవరు కూల్చినారు చెప్పండి? ఎవరు కూల్చినారు? నెబుకద్నెజరు. మరి మొదటి దేవాలయాన్ని కూల్చినాడు. మొదటి దేవాలయాన్ని కూల్చిన తర్వాత అంత యూనిక్ టెంపుల్ ఏదైనా కట్టాలంటే ఒకటి ఉండాలి కదా. అలాంటి లేని మందిరాన్ని ప్రపంచంలో మొదటిసారిగా నిర్మించినాడు. ఆ దేవాలయాన్ని నెబుకద్నెజరు కూల్చినాడు. రెండోసారి ఎవరు కట్టినారు చెప్పండి? ఎవరు కట్టినారు? రెండోసారి ఆ మందిరాన్ని ఎవరు కట్టారండి? జెరుబ్బేలు కట్టినాడు. జెరుబ్బేలు, హగ్గై వీరందరూ బబులోన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు కోరేషుని ప్రేరేపిస్తే మళ్ళీ అలాంటి యూనిక్ దేవాలయాన్ని కట్టినారు. అదే యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా మరి శృంగారం అనే దేవాలయము, హేరోదు టెంపుల్, హేరోదు దాన్ని ఏం చేసినాడంటే శృంగారించినాడు, అంటే మోడిఫై చేసినాడు. అందుకే హేరోదు ఆలయం అని కూడా దానికి పేరు వచ్చింది. అలాంటి విశిష్టమైన ఆలయాన్ని మరి క్రీస్తు శకము టైటస్ అనే ఒక గొప్ప రాజు వచ్చి మరలా అబాలిష్ చేసినాడు, కూలగొట్టేసినాడు. ఇప్పుడు మరలా ఆ అద్భుతమైన విగ్రహం లేని ఆలయాన్ని కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రియుడా, ఈ మూడో మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో దేవుని రాకడప్పుడే. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సామాన్యమైన మందిరం కాదది. ఏ విగ్రహము లేని జీవము గల దేవుని సన్నిధి ఉన్న దేవాలయం అది. ఇప్పుడు కట్టబడడానికి ఇశ్రాయేల్లో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, అన్నీ సమకూర్చినారు. బైబిల్ అంటే సోదనుకోదు, పురాణం అనుకోదు, కథలు కాదు, ఇది జరిగిన చరిత్ర. యేసు ప్రభు దేవుడాన్ని నమ్మడానికి ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. దేవుడు లేడు, ఏం లేదని ఒక్కోసారి శత్రు మనల్ని శోధిస్తుంది. ఒక్క ఉదాహరణ, ప్రపంచపటంలో ఈ రీతిగా ఉందంటే మధ్యలో ఒక చుక్క పెట్టినట్టుగా ఒక చిన్న కంట్రీ ఉంది. ఆ కంట్రీ పేరు ఏంటండి? ఇశ్రాయేల్ దేశము. దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని, బైబిల్ అంతా దేని గురించి రాయబడింది? మూడొంతులు ఇశ్రాయేల్ గురించే. ఇశ్రాయేల్ని దేవుడు ఏం చేసినాడంట? రండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము. యవనస్తులు అందరూ ప్రభు నమ్మటానికి, బలంగా దేవుడు ఉన్నాడని చెప్పడానికి మనకు ఆధారం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి ఎవరైనా. ఈ కట్టడలన్నిటినీ మీరు గోయికను అనుసరింపవలను, వాటిని గూర్చి విని జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారి చూచి నిశ్చయముగా ఈ గొప్ప జ్ఞానము జ్ఞాన వివేకము గల జనమని చెప్పుకుంటున్నారా లేదా? ఇప్పుడు వరకు చెప్పుకుంటున్నారా లేదా? ఇశ్రాయేల్ అనగానే ప్రతి ఒక్కడికి చిన్న దేశము,
చుట్టూ అరబీలందరూ ఉన్నారు, ఏమి చేయలేరు. ఏ టెక్నాలజీ అయినా ఏదైనా కానీ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క కట్టడలు విధులను గైకున్నారు కాబట్టి జ్ఞాన వివేకముల జనమైనారు వాళ్ళు. ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తారు వాళ్ళు వాడే టెక్నాలజీ కానీ వాళ్ళు వాడే ఇది కానీ మరి మైండ్ బాగ్లింగ్ అంటారు చూసారా, ప్రపంచానికి వింతైన జనం సూచనగా పెట్టినాడు. శిరస్సును హత్తుకున్న కాలము సొలొమోన్ అంతా నెమ్మదిని పొందుతూ వచ్చినాడు. దెర్ ఈజ్ నో వార్ ఇన్ హిజ్ లైఫ్, దెర్ ఈజ్ నో నథింగ్. ఎక్కడ ఆయన యుద్ధం చేయలేదు. దేవుడు సమాధానాన్ని అనుగ్రహించినాడు, ఆస్తిని అనుగ్రహించినాడు, సమస్తాన్ని అనుగ్రహించినాడు, జ్ఞానం ఇచ్చినాడు ప్రభు. ఎప్పుడైతే శిరస్సును హత్తుకోలేదో ఆయన జీవితంలో యుద్ధాలు మొదలైనవి. నేను ఇంక కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. దేవుడు ఆ తర్వాత ముగ్గురిని లేపినాడు ఆయన జీవితంలో. చూడండి, ఆ వచనాలు క్విక్గా చేసి మనం ముగించుకుందాము. ఎవరెవరిని లేపినాడో ఆయన జీవితంలో చూడండి. 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం, మొదటి రాజులు 11వ అధ్యాయం 14 వచ్చిన ఎవరైనా క్విక్గా చదవండి. యెహోవా ఏదోమీయుడైన హదదు అని ఒకరిని సొలొమోనుకు విరోధిగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజా వంశస్థుడు. చూడండి 26వ వచనం చదవండి మళ్ళీ. చూడండి 23వ వచనం చదవన్నా. చూడండి, ఎక్కడెక్కడ పారిపోయిన వాళ్ళు మరి దాసులు వీళ్ళందరూ కూడా ఎవరికి విరోధంగా లేస్తున్నారు ఇప్పుడు? జాగ్రత్త, శిరస్సును హత్తుకుంటే ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. ఎక్కడా శిరస్సును హత్తుకుని లేరు. జాగ్రత్త, మన జీవితాల్లో పరీక్షించుకుందాం. యేసు ప్రభువును హత్తుకుని ఉండాలని ఆయన శిష్యుల విషయమే ఆశపడినాడు. 13వ అధ్యాయం నుంచి 18వ వచనం వరకు వారిని ఆదరిస్తూ వచ్చినాడు, ధైర్యపరుస్తూ. ఒక్కడు మిగల్లా, అందరూ పారిపోయారు. మరలా అందరూ చేపలు పట్టడానికి వెళ్ళిపోయినారు. అయితే ప్రభు గొప్ప దేవుడు, నిన్ను నన్ను ప్రేమించినవాడు. నన్ను విడిచిపోతావరా, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా నన్ను విడిచి వెళ్ళిపోతావరా అని ఆయన మన మీద కక్ష తీర్చుకున్న దేవుడా, ఆయన మీద పగబట్టిన దేవుడా, ప్రేమతో మరలా మన కొరికి ఆహారం సిద్ధపరిచి మనల్ని తిరిగి కట్టాలని ఆశించే దేవుడు. చూడండి 22వ మరి యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో చూస్తాం. చూడండి, ఆ మాట చదువుకుని మనం ముగించుకుంటాం. యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో చూడండి, అంత దిగంబరి వస్త్రాలుగా మరి ఆ రీతిగా పారిపోయిన వారిని చూడండి యేసుప్రభు ఏం చేసినాడు. చదవండి అన్న. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదని వారిని చాలండి. కనీసం భోజనానికి కూడా ఏం లేదు. అంతగా వారు సమస్తాన్ని కోల్పోయినారు. ఆ రాత్రంతా చేపలు పట్టిన వారికి ఏం దొరకలా. ఆ విషయాన్ని ప్రభు ఆల్రెడీ 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినాడు. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ప్రభు అంత స్పష్టంగా చెప్పినా విడిచి వెళ్ళిపోయినారు. అయితే ప్రభు మరలా సమకూర్చినాడు. ప్రేమగల దేవుడు మరలా ఆహారం పెట్టినాడు, మరలా వాళ్ళందరినీ సమకూర్చినాడు. అయ్యో, నువ్వు నేను ఎన్నిసార్లు శిరస్సును హత్తుకొనకుండా ప్రభును విదిలేసి దుష్టమైన భ్రష్టమైన జీవితం జీవించినాము. జీవించిన ప్రతిసారి ప్రభు మనల్ని శిక్షించినాడా? మనమే ఎరుగుదుము. ప్రభు మనల్ని ఎప్పుడు శిక్షించలా. ప్రభు వాళ్ళ సిద్ధపరిచి మన ముందు ఉంచినాడు. మన జీవితాలు మరొకసారి పరీక్షించుకోవడానికి, మరలా ఒకసారి క్షమాపణ అడగడానికి. ప్రభా, పాపం చేసినాను. ఆయన ఎప్పుడు నిన్ను తోసివేలా, ఆయన ఎప్పుడు నిన్ను కాదనలా. ఒకవేళ ఏదైనా దోషంలో శిరస్సును హత్తుకొనకుండా తప్పిపోయామో మరలా ప్రభు వల్ల మన కొరికే సిద్ధపరిచినాడు. పిల్లారా, తినుటకు మీ అద్దనేమన్నదా? ఆయన తన జీవాన్ని, తనకి శరీరాన్ని ఆహారంగా ఇచ్చినాడు, తన రక్తాన్ని పానీయంగా ఇచ్చినాడు మనకి. అపోస్తలులు అంత దుర్మార్గంగా ప్రవర్తించి ఒకడేమో అప్పగించి, ఒకడేమో బొంకి, ఒకడేమో దిగంబర వస్త్రాన్ని విడిచి పారిపోతే ప్రభు వాళ్ళని ఏం చేసినాడో తెలుసండి. రండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము 14 వచనం ఎవరైనా చదవండి. 21వ అధ్యాయం 14 వచనం. ఆ పట్టణపు ప్రాకారములు 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్కయు
12 అపోస్తుల 12 పేర్లును ఎంత చక్కటి శ్రేష్టమైన మరి ఆ ఆ- ఆయన సంకల్పాన్ని ఆయన వారి శిష్యుల జీవితంలో నెరవేర్చినాడు. ప్రపంచం అంతా చూచేట్టుగా పరలోకంలో 12 పునాదులుంటే 12 పునాదుల మీద వాళ్ళ పేర్లు చెక్కినాడంట ప్రభు. యేసు ప్రభు, నువ్వు నేను కూడా జయవంతమైన జీవితం కలిగి ఉంటే నీకు నాకు కూడా క్రొత్త నామాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రపంచం అంతా చూస్తుంది. ఇందుకు ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి, నింద ఉంటుంది. మన ప్రభువునే హింసించినారు, మన ప్రభువుని అవమానపరిచినారు, మనకు కూడా ఉంటాయి. అయితే ప్రభు నీకు అవమానంకి అప్పగించడు. భయపడుతున్నామో నిన్ను హింసకు అప్పగించడు, ఆయన వేసుకుంటాడు. మనకి ఈ కథ చాలాసార్లు తెలుసు కాబట్టి గబగబా చెప్పేస్తాను. మరి ఒక ఇద్దరు నడిచిపోతున్నారంట. మరి అక్కడ ఒక సముద్రము ఒడ్డున వెళ్తుంటే ఆ సముద్రం 4 అడుగులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు అలలు వచ్చి భయంకరంగా కనిపించినప్పుడు మరి తిరిగి చూస్తే 2 అడుగులే కనిపించినాయి. ఏంటి ప్రభా 2 అడుగులు కష్ట సమయంలో వదిలేసినావు అంటే, అయ్యా వదిలేయలేదు నాయన, ఆ 2 కాళ్ళు నేను ఎత్తుకున్నా నిన్ను, అందుకే నీవు లేవు. అలాగే నీ కష్టంలో విడిచిపెట్టే దేవుడు కాదు, నీ నిందలో నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. శిరస్సును హత్తుకొనకుండా ఎక్కడ తప్పిపోయావో మనం పరీక్షించుకుందాం. ప్రభు అద్భుతమైన సంకల్పానికి నిన్ను నన్ను కోరుకున్నాడు. అంత నీచంగా ప్రభు ఎంత చక్కగా వారిని హెచ్చరించినప్పటికీ 13వ అధ్యాయం మొదలుకొని 18 వరకు వారు పారిపోయినారు, తిరిగి తమ పనులకు వెళ్ళిపోయినారు. మనం కూడా మనకు అప్పగించిన బాధ్యతను వదిలిపెట్టి శిరస్సును హత్తుకొనకుండా ప్రభువు నుంచి దూరం అయిపోయామేమో పరీక్షించుకుందాం. ప్రభు మనకి కొత్త నామం ఇవ్వాలని శిష్యుల పేర్లు పరలోకంలో పునాదుల మీద రాసినాడు. ఎంత గొప్ప ధన్యత చేపలు పట్టేవారికి ప్రభు ఇచ్చినాడు. ఇలాంటి ధన్యత నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనం పరీక్షించుకుందాం. సొలొమోను వలె, ఆయన శిష్యుల వలె మన జీవితం ఉందా? ఎక్కడైనా తప్పిపోయామా? శిరస్సును హత్తుకొనకుండా ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకుందాం. ప్రభా, నా జీవితంలో నువ్వు కలిగిన సంకల్పములు అద్భుతమైనవి, వాటి కొరకే నన్ను సిద్ధపరచు. ఈ రీతిగా ఎక్కడైనా తప్పిపోతే వాళ్ళలో పాలు పంపులు పరీక్షించుకుని పాలు పంపులు పొంది ఆయన ఉద్దేశములకై, ఆయన చిత్తము కొరకే బ్రతుకుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ మాటను చదువుకుని ముగించుకుంటాం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం అందరూ గట్టిగా చదవండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనములు. ఇవి రాబో వాటి ఛాయే గాని 17వ వచనం నుంచి చదువుకుందాం. కొలసీ 2:17 నుంచి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినాశక్తుడే దేవదత్త ఆరాధన ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనసు వలన ఓరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకుని వాడెవడును మీ బహుమానం అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి ఎతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అదే రీతిగా 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా చదువుకుంటాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలానగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుడి వాక్యాలను దీవించునుగా.